బిగ్ బాస్ హౌస్ వాళ్ళ తరఫున చాలా పెద్ద సర్వే చేస్తున్నాం. మర్చిపోకుండా కామెంట్ చేయండి. మర్యాద మనీష్ని హౌస్ నుంచి ఎలిమినేట్ చేయడం న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది, రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ నిన్న కంటిన్యూషన్ నైట్ ఏం జరిగిందంటే, వీళ్ళందరూ కూడా హౌస్ మేట్స్ అందరూ, ఓనర్స్ అందరూ టెనెంట్స్ అందరూ ఓనర్స్గా స్వాప్ చేసుకోవడం అవన్నీ జరిగాయి. ఆ తర్వాత ఇక ఈరోజు ఎపిసోడ్కి డైరెక్ట్గా వచ్చేసిన తర్వాత స్టార్టింగ్లో ప్రియాని నించోబెట్టి, అంటే సండే అంత ఫండేలా ఉంటుంది కాబట్టి ప్రియాని నించోబెట్టి థమ్స్అప్ టాస్క్ గురించి, నువ్వు థమ్స్అప్ ఎవరి దగ్గర చాలా ఎక్సైట్ అవుతున్నావు, కంగారు పడుతున్నావు కదా, అంటే ఎక్నాలజీ కూడా చేయకుండా సైలెంట్గా ఉన్నావు కదా, థమ్స్అప్ ఎవరి దగ్గర తెలుసుకోవాలని ఉందా అని చెప్పేసి ఆ వీడియో చూపించారు. సంజన అండ్ ఆశా సైని అందులో థమ్స్అప్ అది తాగుతూ కనిపించారు. సో సంజన్ అంటే మీరు అలా కనిపించారు కదా అని మళ్ళీ వాళ్ళు నామినేట్ చేయకండి. థమ్స్అప్ ఏదైతే మీరు తాగారో దాన్ని బేస్ చేసి నామినేట్ చేసే అవకాశం లేదు కూడా నాగార్జున చెప్పారు. ఆ తర్వాత నిన్న పెండింగ్ ఉన్న డీమన్ పవన్కి సంబంధించిన టాస్క్ని ఈరోజు పెట్టారు. అంటే క్యాప్టెన్సీ టాస్క్లో అన్యాయం జరిగింది రీతు వల్ల అనే ఉద్దేశంతో నిన్న డీమన్ పవన్ తనంతట తానే ఇచ్చేస్తున్నాడు. నాగార్జున కూడా అప్రిషియేట్ చేసి ఆ బ్యాజ్ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేశారు. ఇంటికి ఇప్పుడు క్యాప్టెన్ లేరు. సో రేపటి నుంచి సోమవారం కాబట్టి క్యాప్టెన్ ఉండాలి కాబట్టి ఈరోజు మళ్ళీ ఎవరైతే మొన్న నలుగురు పార్టిసిపేట్ చేశారో డీమన్ పవన్ గెలిచాడో వాళ్ళ నలుగురితో మళ్ళీ టాస్క్ పెట్టారు. మనీష్, మీకు భరణి, డీమన్ పవన్ అండ్ ఇమాన్యుల్, ఈ నలుగురు. అయితే గార్డెన్ ఏరియాలో పెట్టారు. 4 పెద్ద పెద్ద టైర్స్ తీసుకొచ్చారు. మీకు దాదాపు కార్ టైర్స్లో ఉన్నాయి, అవి తీసుకొచ్చారు. ఒక స్క్వేర్, 4టికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్క్వేర్ పెట్టి ఒక్కొక్క కలర్ ఆఫ్ టైర్స్కి కలర్ వేస్తారు. బ్లాక్ టైర్కి ఒక్కొక్క కలర్ని ఒక్కొక్కళ్ళకి ఇచ్చి మీ టైర్లు మీరు కాపాడుకోవాలి, బజర్ మోగిన దగ్గర నుంచి మీరు కాపాడుకోవడం స్టార్ట్ చేయాలి. బజర్ ఎండ్ అయ్యేసరికి గార్డెన్ ఏరియాలో మీ చెప్పిన ఆ స్క్వేర్లో మీ టైర్ కనుక ఉంటే మీ టైరు మీరు గెలిచినట్టు, మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. లేదు ఆ టైర్ లేని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు అన్నారు. సో అట్లా గేమ్ స్టార్ట్ అయింది, కెప్టెన్సీ కంటెండర్ గేమ్. అట్లా ఫస్ట్ థింగ్ ఏమైందంటే, భరణి ఒక టైర్ని మనీష్ తీసుకెళ్ళి చాలా తెలివిగా ఇక్కడ వేసేసాడు స్విమ్మింగ్ పూల్లో. టైర్ చాలా బరువు ఉంటుంది కాబట్టి మునిగిపోయింది. భరణి ఇంకా చచ్చినట్టు వెళ్ళి దాన్ని ఎత్తుకొని వాటర్తో సహా తీసుకొని చాలా కష్టపడి బయటకు వచ్చాడు. తర్వాత మనీష్ ఏకంగా భరణిని స్విమ్మింగ్ పూల్లో దోస్తాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. భరణి కూడా అతన్ని టైర్ని చాలా సక్సెస్ఫుల్గా, మనీష్ ఒక టైర్ని సర్కిల్లోంచి ఆ స్క్వేర్లోంచి బయటకు తీస్తాడు. ఈ లోపు బజర్ మోగేసింది, వాళ్ళిద్దరు అవుట్ అయిపోయారు గేమ్ నుంచి. డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోయింది. ఎట్లా ఉంటే సెమీఫైనల్ ఉండేది. ఫస్ట్ నలుగురులో మీరు మొన్న చూస్తే నలుగురులో మనీష్ అవుట్ అయిపోయాడు, భరణి, ఇమాన్యుల్, డీమన్ పవన్ మళ్ళీ ఆడారు. డీమన్ పవన్ అండ్ ఇమాన్యుల్ ఫైనల్కి వెళ్ళారు. ఇక్కడ అట్లా కాకుండా సెమీఫైనల్ లేకుండా అసలు భరణి అవుట్ అయిపోయాడు, మనీష్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఇట్లా ఫస్ట్ గేమ్ అయిపోయి డైరెక్ట్ ఫైనల్కి పడిపోయింది. ఇక ఇమాన్యుల్, డీమన్ పవన్ మిగిలారు. ఇందాక మనీష్ వాడిన స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి డీమన్ పవన్ ఇమాన్యుల్ యొక్క టైర్ని చాలా సక్సెస్ఫుల్గా నీళ్ళలో వేయగలిగాడు. ఇమాన్యుల్ వెళ్ళి దాన్ని బయట తెచ్చుకునే పని చేశాడు. అతను వెళ్ళి వెతుక్కుని తెచ్చుకునే లోపు ఇతని టైర్ని చాలా తెలివిగా డీమన్ పవన్ తీసుకెళ్ళి తన స్క్వేర్లో పెట్టేసుకున్నాడు. వెళ్ళిపోయి అతను బయటికి వచ్చే వరకు రాకుండా, వచ్చినా కూడా టైర్ని అతను తన స్క్వేర్లో పెట్టేయకుండా చేసేలాగా చాలా ప్లాన్డ్గా డీమన్ పవన్ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. చాలా బాగా ఆడాడు డీమన్ పవన్. ఎక్సలెంట్. ఆ రోజు కూడా చెప్పాను నేను, చాలా బాగా ఆడాడు. రీతు తప్పది, డీమన్ పవన్ తెలిసినా కూడా తొండి చేశాడనే ఒక ఎలిగేషన్ అయితే అతని మీద ఇప్పటికీ ఉంది ఆ రోజుది. ఇవాళ చాలా బాగా ఆడాడు. ఈ రోజు కూడా రీతు క్లియర్ కట్ జడ్జిమెంట్ ఇచ్చింది. తనే ఈరోజు సంచాలకుగా ఉండింది. గెలిచేసే డీమన్ పవన్ వెళ్ళి బ్యాచ్ తీసుకుని 1000 డీమన్ పవన్కి అనగానే ఇక సంతోషంగా ఎగురుకుంటే ఏదో అమ్మగారు నాన్నగారు వచ్చినట్టు హ్యాపీగా వెళ్ళి స్టోర్ రూమ్లో ఉన్నటువంటి ఆ బ్యాచ్ తీసుకొచ్చి డీమన్ పవన్ వేసేసింది. అట్లా ఇంటికి మళ్ళీ ఒక కొత్త క్యాప్టెన్ని తీసుకురావడంలో బిగ్ బాస్ ఈ టాస్క్ అది పెట్టారు. తర్వాత గేమ్స్ ఏవో పెట్టారు, డాన్సెస్ అవన్నీ పెట్టి, సాంగ్స్ పెట్టి ఆ సాంగ్స్ ప్రకారం వీళ్ళు డాన్స్ చేయాలనేది పెట్టారు. అయితే ఇంకొకటి పెట్టారు జైల్ టాస్క్ లాగా. అంటే నేను మొన్న కూడా అన్నాను, జైల్లో ఎవరిని పంపించట్లేదు అంటే వర్స్ట్ కంటెస్టెంట్ బ్యాడ్ కంటెస్టెంట్ ఇట్లా ఉంటారు కదా, ఒక్కళ్ళని కూడా జైలుకి పంపించట్లేదు ఏంటి అని నేను అనుకుంటూనే ఉన్నా. సడన్గా ఇవాళ అది పెట్టారు. మోస్ట్ బోరింగ్ అని ఒక జైలు గోడ లాంటిది పెట్టి, మోస్ట్ బోరింగ్ ఎవరి హౌస్లో అంటే అందరూ కూడా 90% ఆఫ్ ద పీపుల్ ఆశా సైని పేరు చెప్పారు. ఆశా సైని డీమన్ పవర్ పేరు చెప్పింది. తనూజ కూడా డీమన్ పవన్ పేరు చెప్పినట్టుంది, నాకు గుర్తులు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తనూజ మోస్ట్ బోరింగ్ అని ఎవరి పేరు చెప్పిందో నేను మర్చిపోయా, మీరు కామెంట్ చేయండి. సో వీళ్ళని ఆశా సైని అందరి దృష్టిలో కూడా ఆశా సైని మోస్ట్ బోరింగ్ అని తెలిసింది. అప్పటికి అందరినీ సేవ్ చేసేసారు నాగార్జున. ఫైనల్గా మనీష్ అండ్ ఆశా సైని మిగిలారు. అప్పుడు ఏమన్నాడంటే నాగార్జున, ఆశా సైని ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళి సేఫ్ అయితే వచ్చి జైలుకి వెళ్ళాలి, లేదు నువ్వు బయటకు వెళ్తే బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని చెప్పి ఇద్దరిని కూడా యాక్టివిటీ ఏరియాకి పంపించారు. యాక్టివిటీ ఏరియాలో మనీష్ వెనకాల ఒక బటర్ఫ్లై, ఒక పెద్ద లైట్ ఉన్న బటర్ఫ్లైని, రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ వెలిగే బటర్ఫ్లైని, ఆశా సైని వెనకాల రెడ్ అండ్ గ్రీన్స్ వెలిగే సేమ్ బటర్ఫ్లైస్, రెండు డిఫరెంట్ బటర్ఫ్లైస్ పెట్టారు వీళ్ళిద్దరు వెనకాల.
ఈ మ్యూజిక్ వచ్చిన తర్వాత ఎవరికైతే గ్రీన్ వస్తుందో వాళ్ళు హౌస్లోకి వెళ్తారు, మిగతా వాళ్ళు అదర్ పర్సన్ హౌస్ నుంచి వెళ్ళిపోతారు. మనీష్కి అది రెడ్ లైట్ వెలిగింది. మనీష్కి రెడ్ లైట్ వెళ్ళగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అసలు ఏం జరుగుతుంది, అదేంటి అట్లా ఎట్లా వెలిగిందని ఒక్కసారిగా అందరూ అమ్మని అని అనుకుని ఉలిక్కి పడ్డారని చెప్పాలి ఆల్మోస్ట్. సో వాళ్ళు అట్లా భయపడి కంగారు పడి అదేంటి ఇట్లా ఆశా సైని అనుకున్నాం కదా, మనీష్ ఎట్లా అవుట్ అవుతున్నాడు హౌస్లోంచి, అసలు అంత లీస్ట్ ఓట్స్ ఎట్లా వచ్చాయి మనీష్కి, ఎంతగా కాన్ఫిడెన్స్ అంటే ఇమాన్యుయల్ కనీసం మనీష్ వెళ్తున్నప్పుడు హగ్ చేసుకోవడానికి వస్తే కూడా లేదు నువ్వు వస్తావు హౌస్లోకి, నాకేం హగ్గొద్దు వెళ్ళని పంపించాడు. అంటే అందరూ కూడా వీకెస్ట్ పర్సన్ ఆశా సైని కాబట్టి హౌస్లో ఏ పని మనం ఎన్నోసార్లు మొత్తుకున్నాం, మోస్ట్ బోరింగ్ అని ఆబ్వియస్లీ డిసైడ్ చేయడంలో కూడా తప్పులేదు ఆవిడ్ని. ఎందుకంటే ఎన్నోసార్లు వీడియోలో చెప్పాం, ఇంట్లో తనకి చాలామంది పని వాళ్ళు ఉండి పని చేయనివ్వకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి అమ్మయ్య నాకు ఎవరు లేరులా ఇక్కడ పని వాళ్ళు నేను పని చేసుకుంటా అనే ఉద్దేశంతో ఈవిడ అన్ని పనులు చేసుకుంటున్నారు అన్నట్టు. అందుకైనా వచ్చారు బిగ్ బాస్ హౌస్కి అనిపిస్తుంది. ఒక ఫన్ టాస్క్లో ఉండరు, ఒక సీరియస్ గొడవ జరిగితే అక్కడ ఉండరు, ఒక ఎంటర్టైన్మెంట్ జరిగితే ఆవిడ ఎంటర్టైన్ చేయరు. ఎందుకున్నారు హౌస్లో అర్థం కాదు. కానీ బోరింగ్గా ఖాళీగా కూర్చొని ఉంటారు కొంతమంది కొన్ని సీజన్స్లో, ఏమీ చేయరు, ఇది చేయరు అది చేయరు. కానీ ఇప్పుడు పని మాత్రం చేసేస్తారు. ఇక పొద్దు దగ్గర నుంచి రాత్రి దాకా ఏదో పని చేస్తా పనుల్లోనే ఉంటుంది ఈవిడ. అట్లా మోస్ట్ బోరింగ్ అయ్యారు. సో అందుకని అందరూ కూడా ఆవిడ వెళ్ళిపోతారు అనుకున్నారు. బట్ మనీష్ వెళ్ళిపోయాడు. ఇదివరకు అంటే మళ్ళీ ఏమైనా మారుస్తారేమో కానీ యాక్టివిటీ ఏరియాకి తీసుకెళ్ళి మరి పంపించడం బయటికి బాగా. ఎందుకంటే ఇక్కడికి వచ్చి అందరినీ హగ్ చేసుకుని వెళ్తే ఆ ఎమోషన్ డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది ఏడ్ చేస్తారు, అది కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది కదా టీఆర్పీకి. ఇంత తక్కువ కాలంలో వీళ్ళు ఇంత ఎమోషనల్ కనెక్ట్ అయ్యారా అని. మేబీ నెక్స్ట్ ఎలిమినేషన్స్ అట్లా పెడతారేమో, ఎందుకంటే 3 వారాలకు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు కాబట్టి ఆ ఏడుపులు అవి చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఎమోషనల్ అవుతారు అందరూ. సో మేబీ 3 వారాల నుంచి 3వ వారం ఎలిమినేషన్ నుంచి అట్లా పెడతారేమో అనిపించింది. సో అట్లా మనీష్ హౌస్లోంచి వెళ్ళిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత టాస్క్ నాకు మర్చిపోయిన ఏవి, నాకు బిగ్ బాస్ ఏవీలు అంటే చాలా ఇష్టం, భలే కట్ చేస్తారు. మనీష్ ఏవి నాకు భలే నచ్చింది అబ్బా. మంచి సాంగ్స్ పెట్టాడు, ఎంత జోష్ చూపించాడు. మనీష్ చేసిన తప్పులన్నీ కూడా చాలా బాగా చూపించారు. ఎందుకంటే మనీష్ ఫ్లిప్ అవుతుంటాడు. ముందు రోజు నైట్ ఏమో నేను అసలు శ్రీజ పిరియా వాళ్ళ రూమ్లో నేను పడుకోను, నాకు అసలు వాళ్ళతో పడట్లేదు, దే ఆర్ ఫేక్ పీపుల్ అంటాడు. మళ్ళీ తర్వాత రోజు వాళ్ళకి అగెనిస్ట్గా ఎవరున్నారో హౌస్లో చూసి వాళ్ళని నామినేట్ చేస్తాడు. అసలు వాళ్ళతో అదే టైంలో అదే ఏరియాలో మళ్ళీ వాళ్ళతో కూడా నిద్రపోతాడు. సో ఇదంతా ఆ ఫ్లిప్ మెంటాలిటీని కూడా ఏవీలో బాగా కట్ చేశారు అనిపించింది. ఏవీ కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోయే ముందు ఏదైతే టాస్క్ పెడతారో దానిలో టాప్ అని ఒక యారో పెట్టి టాస్క్, బాటమ్ అని యారో పెట్టి ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డులో బాటమ్ ముగ్గురిని టాప్ ముగ్గురిని ఎంచుకోమంటే బాటమ్ ముగ్గురిని ఎంచుకుంటూ శ్రీజాని మనోడు సెలెక్ట్ చేశాడు. హౌస్లోంచి బయటికి వెళ్ళిపోవడానికి ఉన్న రీజనబుల్ పర్సన్స్లో శ్రీజ కంపల్సరీగా ఉంటారు అని, తర్వాత ఆశా సైని కూడా ఖచ్చితంగా ఉంటారు అని. ఆమె చాలా బోరింగ్ ఉన్నారు, హౌస్లో యాక్టివ్గా లేరు. శ్రీజాగా ఎట్లయితే ఎంటర్ అయింది అగ్ని పరీక్షలో, ఆ తర్వాత ఆ దమ్ము తగ్గిపోయింది, ఆమెకి నోరేసి పడిపోతుంది తప్ప ఇంకోటి లేదు అనే ఫీలింగ్ జనాలకు ఆల్రెడీ ఉంది. అదే ఫీలింగ్ చెప్పాడు మనీష్. ఇంకా సుమన్ శెట్టిని తను తెర మీద తీసుకు ఒక కన్నింగ్ పర్సనాలిటీ లాగా సుమన్ శెట్టిని ఇండైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనిపించింది నాకు. తర్వాత టాప్ ఉన్నటువంటి అంటే పైకి ఉండేటువంటి వాళ్ళు భరణిని సెలెక్ట్ చేస్తారు. భరణిని సెలెక్ట్ చేయడంగానే ఆడియన్స్ నుంచి భలే రెస్పాన్స్ వచ్చింది, అందరూ బాగా చప్పట్లు కొట్టారు. అండ్ ఇంకొకళ్ళు ఎవరినో సెలెక్ట్ చేశాడు అబ్బా, ఇమాన్యుయల్ సెలెక్ట్ చేశాడు. ఇమాన్యుయల్ అంటే బాగా క్లోజ్గా వీళ్ళిద్దరు, ఇమాన్యుయల్ ఒకరిని సెలెక్ట్ చేశాడు. తర్వాత నేను ఇంకొకరిని చేయలేను, ఇద్దరిని చేస్తానని చెప్పి సంజన హరీష్ వీళ్ళిద్దరిని కూడా, అంటే కామనర్స్ మొత్తంలో మర్యాద మనీ సెలెక్ట్ చేసింది ఎవరినయ్యా టాప్కి వెళ్తారు, టాప్ పొజిషన్లో ఉంటారు వీళ్ళు అంటే కేవలం హరీష్నే. ప్రియాని కానీ, శ్రీజాని కానీ, పవన్ కళ్యాణ్ని కానీ, పవన్ డీమాన్ని కానీ నలుగురిని తీసి అవతల పడేశాడు. హరీష్ చాలా తెలివిగల వ్యక్తి అని, చాలా బాగా ఆడుతున్నాడని చెప్పాడు. పైగా కామనర్ అయినటువంటి శ్రీజాని పట్టుకొచ్చి మరి ఆ డౌన్ అయిపోతారు వీళ్ళు, ఎందుకు పనికిరారు అనే ఒక లిస్ట్లో కూడా పెట్టేశాడు చాలా ఇదిగా. సో చాలా హర్ట్ అయ్యారు. ప్రియా హర్టింగ్ చాలా ఫేస్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా టాప్లో నలుగురిని పెట్టినప్పుడు కనీసం ఇద్దరన్నా ఓనర్స్ ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే మొన్నటి వరకు ఓనర్స్ లేవు, టెనెంట్స్ అయ్యారు. సో ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఎక్స్ ఓనర్స్లో. కానీ అలా కాకుండా పక్కన పెట్టేసి మరి పని కట్టుకుని మరి పక్కన పెట్టే శ్రీజాని డౌన్ఫాల్ చేసేసి కంప్లీట్గా ప్రియా, డీమన్ పవన్ కళ్యాణ్ వీళ్ళు టాప్లో ఉండే ప్రసక్తే లేదు. మధ్యలో ఎక్కడ ఉంటారు తప్ప భరణి ఉంటాడు టాప్లో, ఇమాన్యుయల్ ఉంటాడు టాప్లో, సంజన ఉంటుంది టాప్లో. వీళ్ళ ముగ్గురితో అసలు పడిచావుది ఈ ఓనర్స్ కిన్నాళ్ళు, అయినా కానీ వాళ్ళే ఉంటారు టాప్లో అని చెప్పి. తర్వాత హరీష్ని మరి నామకే వాస్తే పెట్టాడు, నిజంగా ఫీల్ అయి చెప్పాడు. చాలా స్ట్రాంగ్గా అంటే చాలా ఎమోషనల్ బాండ్ ఉన్నట్టే మాట్లాడాడు. మనీష్ లాంటి ఒక వ్యక్తి మోస్ట్ వండర్ఫుల్ ఆపర్చునిటీని వేస్ట్ చేసుకున్నాడు అనిపించింది నాకైతే. ఇతని ఎగ్జిట్ చూసిన తర్వాత చాలా మంచి ఆపర్చునిటీ. మనీష్ లాంటి ఒక వ్యక్తికి, ఒక జూనియర్ అభిజిత్ లాంటి మనీష్ లాంటి వ్యక్తికి
జాగ్రత్తగా స్ట్రాటజీ చేసుకుని ఆడితే అద్దరిపోతుంది. గేమ్కి ముందు స్ట్రాటజీ చేస్తాడు, గేమ్ తర్వాత అది ఎందుకు ఫెయిల్ అయిందో పిసుక్కుంటాడు తప్ప గేమ్ టైంలో దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడు. గేమ్ ముందు కూడా లైట్గా మనసులో అనుకుంటాడు తప్ప దాన్ని జనాలతో డిస్కస్ చేయడు, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో ఆలోచించడు. గేమ్ జరుగుతున్నంతసేపు గుడ్డిగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అది ఇట్లా అయింది అట్లా అయిందని అనుకుంటాడు. తందే కాదు, వేరే వాళ్ళు ఫెయిల్ అయినా కూడా వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మోటివేట్ చేస్తాడు, ఇంకోటి చేస్తాడు తప్ప ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ టైంలో చాలా క్లియర్ కట్గా మనీష్ ఫెయిల్ అవుతున్నాడు అనేది అనేకసార్లు ప్రూవ్ అయింది. ఈ రోజు కూడా ఆ రీజన్ వల్ల అతను బయటకు వచ్చాడని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సుమన్ శెట్టి అతను నామినేట్ చేశారు, ఇంకోళ్ళు ఎవరో కూడా నామినేట్ చేసినట్టున్నారు. సో ఇది ఈ రోజు జరిగినటువంటి ఎపిసోడ్. మీకేమనిపించిందో చెప్పండి కింద కామెంట్ చేయండి క్లియర్గా. అట్లాగే ఛానల్కి ఒకే ఒక సబ్స్క్రిప్షన్ ఇవ్వండి అండ్ లైక్ ఒక్కటి ఇవ్వండి. ఈ వీడియోకి మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.